ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో ట్రెండింగ్ అవుతున్న మోడల్స్ ఫిజిక్స్లో. స్కిప్ చేయొద్దండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఆర్ఆర్బి ఎస్ఎస్సిలో ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి మెకానిక్స్ అనే చాప్టర్ నుంచి ఖచ్చితంగా మన కాంపిటీషన్ ఎగ్జామ్లో 2-3 మార్క్స్కి అడుగుతాడు. డిపెండింగ్ ఆన్ షిఫ్ట్లు బట్టి మ్యాక్సిమం 3 మార్క్స్ అడుగుతాడు, 4 మార్క్స్కి అడుగుతాడు. బట్ ఈ మోడల్స్ ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తాను. మ్యాక్సిమం ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కాబట్టి మెకానిక్స్ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ తీసుకుని 2 మార్క్స్ 3 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఏ కార్ స్టార్ట్ ఫ్రమ్ ది రెస్ట్ పొజిషన్ ఫర్ 2 minutes విత్ ఏ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆఫ్ 1 meter per square, దెన్ ఫైండ్ ది వెలాసిటీ. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, మనకి ఇచ్చిన డేటా మొత్తం రాసుకున్నాము. జస్ట్ v = u + at ఈ ఫామ్లో ఖచ్చితంగా నేర్చుకోవాలా. అక్కడ ఏమేమి ఇచ్చినాడు అన్నీ రాసుకున్నాం కదా. u అంటే ఇనీషియల్, v అంటే ఫైనల్ వెలాసిటీ. ఇనీషియల్ వెలాసిటీ 0 ఉంది కదా, యాక్సిలరేషన్ అలా వాడు ఇవ్వకపోతే యాక్సిలరేషన్ మనం 9.8 రాసుకుంటాము. టైం ఇచ్చిన 2 minutes, టైం ఆల్రెడీ సెకండ్లో ఉండాలి. ఆ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. v = u + at, u అక్కడ ఉంది, p = మొత్తానికి 120 meters per second. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. జస్ట్ ఇక్కడికి రాసిన ఎలా అంటే మాస్ అంటే కేజీలో, టైం అంటే సెకండ్స్లో, వెలాసిటీ అంటే మీటర్స్ పర్, యాక్సిలరేషన్ మీటర్ స్క్వేర్, తర్వాత ఇంకా అలా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. కార్ ఈజ్ రన్నింగ్ విత్ ఏ యూనిఫామ్ యాక్సిలరేషన్ 1 meter square in 5 seconds, the speed of 5 meters to 10 meters, then find the displacement of. జస్ట్ ఇక్కడ వేరే ఫార్ములా ఉంది, సెకండ్ మోడల్ ఇది. ఇక్కడ కింద ఉంది చూడు, s = ut + ½ at². అది ఫార్ములా. ఈ ఫార్ములా నేర్చుకోండి. ఏం లేదు, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండో ఆ డేటా రాసుకుంటాం. డేటా రాసుకున్న తర్వాత చెప్పిన కదా, u అంటే ఇనిషియల్ వెలాసిటీ, s అంటే ఇక్కడ ఏమంటే డిస్ప్లేస్మెంట్. హెచ్లో ఎస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా డినోట్ చేస్తాము. యాక్సిలరేషన్ ఇచ్చినాడు, సేమ్ ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూషన్ చేసారు. ఆ ఫార్ములాస్ ఎలా వచ్చినాయో ఒక వీడియో ఉంది, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవి చదువుకోండి. ఫిజిక్స్ మొత్తానికి ఫార్ములాస్ ప్రిపేర్ చేసినాను. నెక్స్ట్ ఏ టాపిక్స్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ చేసినాను, చూడండి ఒకసారి. ఆ వీడియో కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ అదే ప్రాబ్లమే. ఒకసారి మీరు కానీ ట్రై చేయండి దీన్ని. దిగినది నెక్స్ట్ ఇది ప్రాబ్లం అది. ఓకే, మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. నెక్స్ట్ డైనమిక్స్, ఇది ఇంపార్టెంట్. దీంట్లో లాసెస్ నేర్చుకోండి. న్యూటన్స్ లాస్. ఫస్ట్ లా ఏం చేస్తుంది, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ చేంజ్, తర్వాత బ్యాక్వర్డ్ మోషన్, ఫార్వర్డ్ డైరెక్షన్. దీనికి ఇవి మెయిన్ టాపిక్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ లా, సెకండ్ లా, నెక్స్ట్ సెకండ్ లా వస్తుంది, థర్డ్ లా వస్తుంది. 3 లాసెస్ ఉంటాయి దీంట్లో. ఆ లాసెస్ నేర్చుకోండి. అంటే ఒకసారి ప్రాబ్లం చెప్పినా ఈ లాసెస్ నుంచి కంపల్సరీ ఒక మార్కు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. మనం ట్రెండింగ్ అయిన ప్రాబ్లమ్సే చెప్తాను, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే, మిగతావి మనకు అవసరం లేదు మ్యాక్సిమం. థర్డ్ లా మోషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్, స్కిప్ చేయొద్దండి. నెక్స్ట్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక పని చేస్తాం అంటే ఏదైనా ఒక వస్తువుని ఇక్కడ నుంచి అక్కడ జరిగినాం అనుకో, ఏముంటుంది దానికి ఫోర్స్ అప్లై చేసి అక్కడ పెట్టినాం అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంతే. జస్ట్ ఏమి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. యాంగిల్ ఇచ్చినప్పుడు జస్ట్ యాంగిల్ యాడ్ అవుతుంది. టైప్లో వర్క్ పాజిటివ్, నెగిటివ్, 0 వర్క్ ఉంటుంది. అంటే 90 degrees ఉంటే అది పాజిటివ్, నెగిటివ్ డిగ్రీ అంటే
90 నుంచి 180. 0 degrees అంటే 0. నెక్స్ట్ వచ్చింది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఖచ్చితంగా 99% ఖచ్చితంగా ఈ పేపర్ లేదు, ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉంటుంది. ఏ ఫోర్స్ ఆఫ్ 20 displaces an object 2 meters and does a work of 20 joules, then find the angle between force and displacement. జస్ట్ ఏం లేదు, అక్కడ ఉన్న డేటా రాసుకుంటాం. ఫార్ములా పైన పోయింది కదా, ఆ ఫార్ములా W=Fs cos θ. F అంటే ఫోర్స్, ఎస్ అంటే అప్పుడు చెప్పిన అదే మీటర్స్, టీటా. జస్ట్ టీటా కనుక్కున్నమాట, అది అక్కడ పంపిస్తాం, ఇక్కడ వేసుకుంటాం, వస్తే అంత. జస్ట్ ఫార్ములాస్లో సబ్స్టిట్యూషన్ చేయడం, సేమ్ అదే ప్రాబ్లం. ఇది నెక్స్ట్ ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఏ powder rise 12 kgs from the surface of the earth, put this an object 1.5 above the surface, the calculate the work. ఇంకొక ఫార్ములా ఉంది దీనికి, ఒక వర్క్కి. W=mgh. ఇక్కడ mgh. M అంటే మాస్, G అంటే గ్రావిటీ, వాడి H అంటే హైట్. దానికి ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. వాళ్ళు షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.